హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో పూజీ డ్రైవింగ్ చేస్తూ ఉంది, నేర్చుకుంటూ ఉంది. ఇప్పుడే కొంచెం సిటీలో అలవాటు అవుతుందని అప్పుడప్పుడు వాళ్ళ నాన్న పక్కన ఉన్నప్పుడు డ్రైవ్ చేయమంటూ ఉంటాను. మనం పిల్లలకి ఎప్పుడు కూడా సిటీలో నేర్పించినప్పుడే వాళ్ళకి కొంచెం భయం అనేది పోతుంది. కాకపోతే మనం పక్కన ఉండాలి ఎప్పుడు కూడా. తను బెంగళూరు నుంచి నెల్లూరుకి అలా తీసుకెళ్ళింది, కానీ సిటీ లోపల ఇచ్చింది తక్కువ అన్నమాట. సో తను తీసుకెళ్తూ ఉంది ఈరోజు. ఇంకా మేము ఈరోజు ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నాం. సో మేము మర్చిపోయినా తను మర్చిపోదు అనమాట ఎప్పుడు కూడా. సో ఎప్పుడు మనల్ని మీట్ అవ్వమని చెప్తూ ఉంటుంది, లేదా తను వస్తానంటుంటుంది అనమాట. సో తనది ఒక థిక్ ఫ్రెండ్షిప్ అని చెప్పచ్చు. సో మీకు తెలిసే ఉంటుంది, మన ఛానల్లో రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే. తను మరాఠీ అమ్మాయి శీతల్, చాలా అఫెక్షనేట్గా ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీతో బాండింగ్ కూడా చాలా బాగుంటుంది. సో వాళ్ళ ఇంటికి వెళ్తూ దారిలో లెన్స్ కార్ట్కి వెళ్ళాం. ఇక్కడ ఏంటంటే కంప్యూటర్ క్లాసెస్ తీసుకోవాలనింది పూజీ. అలాగే నేను కూడా కొంచెం సరిగా కళ్ళు కనిపించట్లే అనమాట, అక్షరాలు. సో దానికి కూడా ఒక క్లాస్ తీసుకుందామని వెళ్ళాం. సో ఇవి చెక్ చేస్తూ ఉన్నాను అనమాట, ఏది బాగా కనిపిస్తుందా అనేసి. అలా చెక్ చేసేసి మొత్తానికి ఒక క్లాస్ అయితే తీసుకున్న తర్వాత మళ్ళీ మేము అక్కడికి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి దగ్గర అన్నమాట ఇది. సో తర్వాత బయలుదేరాం మేము ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. సో అక్కడికి వెళ్ళగానే బయటంతా కూడా తను గార్డెన్, చిన్న ప్లేస్ అయినా కూడా గార్డెన్ నీట్గా మెయింటైన్ చేస్తుంది. తర్వాత ఇక్కడ ముగ్గు చూశారు కదా, తను చిన్న ప్లేస్లో కూడా చిన్న ముగ్గు వేసి ఎంత బాగా తీర్చిదిద్దేదో. మేము రెంటింట్లో ఉన్నప్పుడు పక్కన ఉండేవాళ్ళం. చాలా చిన్న ముగ్గు వేసేది, ఇది పెద్ద ముగ్గు అని చెప్పాలంటే. ఉన్న ప్లేస్తో తను చాలా అందంగా, ఏ ముగ్గు అయినా కూడా అందంగా వేయగలదనమాట. అది కూడా ముగ్గు పిండితోనే వేస్తుంది, మన చాక్ పీస్తో అలా వేయదన్నమాట. చాలా చక్కగా వేస్తుంది. ఈవెన్ పెయింటింగ్ కానీ, కుట్లు కుట్టడం కానీ ఇవన్నీ కూడా బాగా చేస్తాను అనమాట. సో లోపల మనం ఇప్పుడు ముందైతే గజిబిజిగా ఉండేది, తనకు ఓపిక ఉండేది కాదు. ఇప్పుడైతే ఇల్లు చాలా నీట్గా పెట్టుకోవడం నేర్చుకుందనమాట. అదే నువ్వు ఇంత మల్టీ టాలెంటెడ్ అంటే నువ్వు ఇల్లు నీట్గా పెట్టుకుంటావు, నాకు రాదు అని చెప్తూ ఉంది. సో ఇద్దరం గ్రీన్ అనమాట. సో ఫోటో తీసుకున్నాం, ఇద్దరం గ్రీన్లో ఉన్నాం అని చెప్పి అనుకుని పిక్ తీసుకున్నాం. ఇంకా తన గురించి చెప్పాలంటే మంచి వైఫ్, మంచి కోడలు, మంచి వదిన అని చెప్పచ్చు. ఇంకా ఇక్కడ కూడా లోపల కూడా చిన్న ప్లేస్లో కూడా గార్డెన్ ఎంత బాగా మెయింటైన్ చేస్తుందో చూడండి. సో వర్క్లో చాలా బిజీ ఉన్నా కూడా వీటిని మాత్రం అశ్రద్ధ చేయకుండా బాగా మెయింటైన్ చేస్తుంది. రండి కిచెన్లోకి వెళ్దాం, ఏం చేస్తున్నారో చూద్దాం రండి. Ask Aryan about that. What? Today's chef, Mr. Arnitai. We could white hair. Chef. All that will come in your video. Yeah. Don't Oh tell. my god, no. Oh my god, white hair. A little. Not old. Oh, you're using both the buns? Yeah. Okay. First in this one. Paneer. Paneer tikka. No, not paneer tikka. Paneer white masala. పన్నీర్ వైట్ మసాలా, పన్నీర్ రెడ్ మసాలా. డిన్నర్కి వీళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. నేను చాలా సింపుల్గా చెయ్యి, ఎప్పుడు కూడా అన్నీ కూడా లెంతీ ప్రాసెస్లో చేస్తావు, అందుకే నేను రాను, నువ్వే రా ఇంటికి అంటే, లేదు నేనేం చేయను, ఉత్త దాల్ ఒక్కటే చేస్తాను రా అని చెప్పింది. సో పన్నీరు దాల్ ఇంకేం చేయను అని చెప్పింది. ఒక సబ్జీ కూడా చేస్తానని చెప్పింది అనమాట. అంటే వాళ్ళ లాంగ్వేజ్లో చెప్తున్నాను. ఇంకా తనేంటంటే వాళ్ళ అత్తమ్మ, ఆడబిడ్డ అందరితో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారనమాట. జస్ట్ క్లోజ్ ఫ్రెండ్స్ ఎలా ఉంటామో అలా ఉంటారు, అది బాగా నచ్చుద్ది. తర్వాత ఇలాంటి కాయలు మీరు బెంగళూరులో వాళ్ళగానైతే అక్కడక్కడ చూసుంటారు. దీనికి ఎల్లో పెయింట్ వేసి అక్కడక్కడ బ్రౌన్ వేసి పిల్లలు గిలకలాగా చేశారనమాట. వాళ్ళ అబ్బాయి చేశాడంటే చాలా బాగుంది కదా. ఇది చూస్తే అది ఆ చెట్లకు కాసే కాయ అని ఎవరికి తెలీదు. చాలా బాగుంది కదా, నాకు బాగా నచ్చింది. అది కూడా మీకు చూపిద్దామని చెప్పి ఒక చిన్న పిక్ తీశానన్నమాట. ఇక శీతల విషయానికి వచ్చేసినట్లయితే అత్త ఆడబిడ్డలతో బాండింగ్ చాలా బాగుంటుంది. సో వాళ్ళని చూసి నేను ఎప్పుడు మురిసిపోతూ ఉంటాను. ఇలా ఉండాలి
అందరూ అని అనుకుంటూ ఉంటాను. కానీ ఒక పక్కే ఉంటే బాగుండదు కదా, రెండు పక్కలు ఉంటేనే ఏదైనా బాగుంటుంది. తర్వాత ఈ బ్యాంగిల్ వచ్చి వాళ్ళ అత్తగారిదంట. వాళ్ళ ట్రెడిషనల్గా ఈ బ్యాంగిల్ వాళ్ళు వేసుకుంటారని చెప్తూ ఉంది. ఇంకా తన కోడలికి చూడండి కొత్త గాజులు తెచ్చిచ్చిందంట. సో చాలా బాగా నచ్చాయి నాకు. నేను అత్తమ్మకు చూసేటప్పుడు దీనిలోనే మొత్తం ప్లెయిన్ చూశానమాట. మధ్యలో ఇక్కడ డిజైన్ వచ్చింది ఈ అమ్మాయికి. అదే మా అత్తమ్మ తెచ్చిచ్చింది బ్యాంగిల్స్ అని చెప్పి చెప్తూ ఉందన్నమాట. వాళ్ళ అత్తగారు అక్కడ కూర్చోన్నారు చూడండి. తర్వాత ఇంకా డిన్నర్కి అన్నీ రెడీ చేసాం. ఇది మొత్తానికి దాల్ అని చెప్పాను కదా, చాలా బాగా చేస్తుంది దాలు. తర్వాత సబ్జీ అనమాట. సబ్జీ వాళ్ళ ఆడబిడ్డ వంకాయ వేసి తిందని వాళ్ళ ఆడబిడ్డకి సపరేట్గా చేసింది, తను మా అందరికీ ఒక రకం చేసింది అనమాట. ఇంకా దాల్ జస్ట్ రెసిపీ చెప్తాను, చాలా టేస్ట్గా ఉండింది. చాలా సింపుల్ రెసిపీ అనమాట. తను చాలా రకాల వంటలు చేస్తుంది, అన్ని లెంతీ ప్రాసెస్ అనమాట. అందుకే నేను రాను అంటే సింపుల్ ప్రాసెస్ చేసింది. ఈరోజు సింపుల్గా అయ్యే వంటలు చేసింది. దాల్ ఏంటంటే మనకు మూంగ్ దాల్ ఏమంటారు, పెసరపప్పు, టమాటా, పసుపు, కొద్దిగా జీలకర్ర పొడి, ఇవన్నీ వేసేసి పచ్చిమిర్చి వేసేసి ఉడకబెట్టేసింది. బాగా ఉడికించిన తర్వాత దాన్ని బాగా స్మాష్ చేసేసి అందులో ఆవాలు జీలకర్ర వేసింది. తర్వాత కొత్తిమీర వేసింది అనమాట. అంతే, చాలా టేస్ట్గా ఉండింది. ఉప్పు వేసేస్తే ఇంకా టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట. నెక్స్ట్ డే నేను వచ్చి వెంటనే చేశాను. చాలా బాగా కుదిరింది నాకు కూడా. ఇందాకటిది దీపం, ఇది నెయ్యి గిన్నె. ఈ నెయ్యి గిన్నె ఎప్పుడో పోయినప్పుడల్లా చూస్తూ ఉంటాను. ఈ వాటర్ బాటిల్ కూడా బాగుంది కదా. నెయ్యి గిన్నె ఎందుకో నాకు బాగా నచ్చింది, కానీ ఇక్కడ ఎక్కడ ఏ షాప్లో చూసినా నాకు దొరకలే అనమాట ఇలాంటి మోడలు. ఇక్కడ బాగుంది కదా, పొయ్యి మీద కుండా. అదే తనకు అడిగాను అనమాట, ఇది ఎక్కడ తీసామంటే నాసిక్లో తీసిందనింది. ఈసారి వెళ్ళినప్పుడు నాకు కావాలి ఇదన్నా. చాలా బాగుంది, ముచ్చటగా. కొంచెం హీట్ చేసినా కూడా నల్లగా అవ్వట్లేదు అనమాట, నెయ్యికి బాగా అనిపించింది. తర్వాత ఈశాన్య మూల ఈ దీపం పెట్టి ఉంటుంది అనమాట. నైట్ అయితే వెలిగిస్తుందంట. ఏంటంటే ఎవరో చెప్పారు అందుకని వెలిగిస్తున్నానని చెప్పింది. కానీ ఆ పెట్టే విధానం కూడా చాలా బాగా అనిపించింది అనమాట. క్యూట్గా ఏదో ఒక ప్రమిదిలో దీపం పెట్టకుండా ఒక చిన్న గ్లాస్ ఇదిలాగా పెట్టుకొని లోపల ప్రమిదిలో పెట్టిందనమాట దీపం. తర్వాత అదే అంటే ముగ్గు షూట్ చేసుకున్నా ఎలా ఉంది, బాగుందా లేదా అని అడిగిందనమాట. ఎంత చక్కగా కైట్స్ వేసింది, పొంగల్ దబరు పెట్టింది, చెరుగ్గళ్ళు వేసింది, ఎంత బాగుందో, ఎందుకు బాగాలేదో అని చెప్పాను. ఇక అలా డిన్నర్ అయిపోయి ఇంటికి వచ్చేసాం. ఇది మన అల్కా కూతురు అనమాట. ఇది వేరే వాళ్ళు తీసుకెళ్ళి ఉన్నారు చిన్నప్పుడు. సో వాళ్ళు ఎక్కడ ఊరెళ్తూ ఉంటే నా దగ్గర వదిలేసిపోయారు. సో భలే చక్కగా ఆడుకుంటూ ఉంది నాతైతే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అలా అనిపించింది. థ్యాంక్ యూ ఫర్